నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకి స్వాగతం. నేను షీలా. ఇవాల్టి మన టాపిక్ బీ పాజిటివ్. మనకేదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు మన బంధువులు కానీ తెలిసిన వారు కానీ బీ పాజిటివ్గా ఉండాలరా అంటూ ఉంటారు. అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణులు రాసిన పుస్తకాల్లోనూ పాజిటివ్గా ఉండాలి, ఆలోచించాలి అనే విషయాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అసలు ఎప్పుడూ పాజిటివ్గా ఉండడం సాధ్యమేనా? అలా పాజిటివ్గా ఉండడం మన జీవితంలో సక్సెస్ సాధించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ టాపిక్ గురించి మనతో చర్చించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే సార్. అలాగే మనతో చర్చలో పాల్గొనడానికి ఖమ్మం డిస్ట్రిక్ట్ కొత్తగూడెం అబ్దుల్ కలాం కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. చెప్పండి సార్, అసలు పాజిటివ్గా ఉండడం అంటే ఏంటి? పాజిటివ్ సకారాత్మకంగా ఉండడం అంటే మన లైఫ్లో మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధించాం. ఈ సమాజము ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మన మైండ్లో ఫియర్ ఆర్ నెగిటివ్ అనేది మన మైండ్లో ఎక్కడో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఆ నెగిటివ్ థాట్స్ వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు రాలేకుండా వాళ్ళు ఫెయిల్యూర్స్ చూస్తూ ఫైనల్గా పేదరికంలో ఉండిపోతారు. ఎవరైతే అక్కడి నుంచి నేర్చుకొని అక్కడి నుంచి సరిదిద్దుకొని తప్పును సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్న వాళ్ళు, ఆ పాజిటివ్లో ఉన్నవాళ్ళు, ఆ మంచి దృక్పథం ఉన్నవాళ్ళు, నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడ్డ వాళ్ళు చరిత్ర సృష్టించారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మహాభారతంలో చూసుకుందామండి. అర్జునుడు వర్సెస్ కర్ణుడు. అర్జునుడితో ఎంత కంపేర్ చేసుకున్నా కర్ణుడితో అర్జునుడు ఎటువంటి కంపారిజన్ రాడు. కర్ణుడు వీరుడు, శూరుడు, దానంలో, శూరత్వంలో, వీరత్వంలో అన్నింటిలో గొప్పవాడే. కానీ కర్ణుడు అర్జునుడికి యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు కర్ణుని చేతిలో విల్లంబు లేనప్పుడు వారిని వధించడం జరుగుతుంది. ఆ ప్రాణం పోయేటప్పుడు కృష్ణుడు వెళ్ళి దానం అడుగుతాడు. దానం అడిగితే అప్పుడు కర్ణుడు అంటాడు, నన్ను ఈ రకంగా చంపించడం న్యాయం అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కర్ణ, నీలాంటి గొప్ప పురుషుడు, గొప్పవాడు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టడేమో. నువ్వు అన్నిట్లా గొప్పనే. నువ్వు చేసింది ఏం తెలుసా? చెడు వాళ్ళతో సాంగత్యం పట్టి, చెడ్డవాళ్ళతో ఫ్రెండ్షిప్ పట్టి, చెడ్డవాళ్ళతో నువ్వు తిరిగి వాళ్ళను మంచి వాళ్ళు మార్చకుండగా నువ్వు చెడిపోయే చూసావా? అందుకోసమే నీకు పనిష్మెంట్ ఇస్తున్నాడు. సో ఎవరైనా సరే మంచి వాళ్ళతో తిరిగిన వాళ్ళకు, మంచి సాంగత్యంలో ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉండి వాళ్ళు ఈ ప్రపంచంలో క్రియేట్ చేస్తుంటారు. ఓకే సార్. అయితే ఎల్లవేళలా పాజిటివ్గా ఉండడం అనేది సాధ్యపడుతుందంటారా? కాదండి. ఎందుకోసం అంటే చుట్టుముట్టు మనము నెగిటివ్ ప్రపంచమే ఉంది. అది ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు. మళ్ళీ అదే మీకు మహాభారతంలో చెప్తానండి. కృష్ణుడు అర్జునుడు కింద కూర్చుంటే కృష్ణుడు పైకి లేపాడు, శ్లోకాలు చెప్పి భగవద్గీత చెప్పి యుద్ధం చేయమన్నాడు. అదే కర్ణుడు యుద్ధం చేస్తాను ముందుకెళ్ళినప్పుడు శల్యుడు ఏమన్నాడు, నీతో కాదు, నువ్వు సూతపుత్రునివి, యు ఆర్ అన్ఫిట్ అని కూర్చొని. అంటే మన చుట్టుముట్టు కృష్ణుడు లేరండి, శల్యులు ఎక్కున్నారు. కాబట్టి వాళ్ళ లైఫ్ ఏంటంటే దే విల్ పుల్ యూ. నువ్వు ఏం మాట్లాడినా నేను లాగుతూనే ఉంటారు. వీళ్ళ నుంచి బయటపడాలంటే ఒకటే, ఈ రోజు నుంచి ఇటువంటి మనిషి రాగానే శల్యుడు వచ్చాడు అనుకోండి మీ మైండ్లో. ఇటువంటి వాళ్ళకు దయచేసి దూరంగా ఉండకండి, పారిపోండి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇదే వరంగల్లో కొన్ని సంవత్సరాల క్రితం స్వప్నిక ప్రణీత వాళ్ళ విషయంలో యాసిడ్ పోసినప్పుడు ఆ అబ్బాయి పారిపోయాడు. అబ్బాయితో పారిపోతూ అబ్బాయితో పాటు ఇంక ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు పారిపోయారు. పోలీసులు వాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. అక్కడ ముగ్గురు చనిపోయారు. నేనంటాను, తప్పు చేసింది ఒకడైతే ఆ ఇద్దరు ఎందుకు పనిష్మెంట్ వచ్చింది? ఆ ఇద్దరేం తప్పు చేయకున్నా వాళ్ళకు కూడా పనిష్మెంట్ వచ్చింది. బికాస్ దిస్ టూ పీపుల్ హ్యాడ్ ఎ బ్యాడ్ ఫ్రెండ్. మనం కూడా చెడ్డ వాళ్ళ సాంగత్యంలో, చెడు ఆలోచనల సాంగత్యంలో తిరుగుతుంటే మీరు ఎంత గొప్పవాళ్ళైనా డెఫినెట్లీ యూ విల్ రియోన్ యువర్ సెల్ఫ్. మనం కూడా జీవితంలో అధపతాలానికి పోతాం. కాబట్టి ఎప్పుడు కూడా మంచి సాంగత్యం ఎంచుకోవాలి, బీ పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు మీరు చెడ్డవాళ్ళని దూరంగా ఉంచాలి, వాళ్ళని దూరంగా వెళ్ళిపోవాలి అంటూ ఉన్నారు. అలా కాకుండా చెడ్డవాడు మన ఫ్రెండ్ అయినా కానీ తనలో పాజిటివ్నెస్ పెంచి తనతోనే ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా సార్. అలా కాకుండా నేను అదేనాను కదా, కర్ణునికి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చాడు కృష్ణుడు అంటే, నువ్వు చెడ్డవాళ్ళతో తిరగడం తప్పు కాదు, చెడ్డవాళ్ళను మంచి వాళ్ళగా మార్చే వాళ్ళు నువ్వు చెడ్డవాను అయిపోయావు. అభిమన్యుని వెనుక నుంచి పొడిచి వధించావు. ద్రౌపదిని వస్త్రాపురంలో వేశ్యాన్ని పిలిచావు. నువ్వు యూ సెడ్ దిస్ టూ వర్డ్స్. సో నువ్వు చెడ్డవాళ్ళ సంగతంలో అలా తప్పని వాళ్ళు చెప్పే బదులు నువ్వు కూడా తప్పు చేసిన వాళ్ళతో కలిసిపోయి నువ్వు చేశావు కాబట్టి నేను నీకు ఫస్ట్ పనిష్మెంట్ ఇస్తున్నాను చెప్పాడు కృష్ణుడు. ఇక్కడ కూడా అంతే. నీ వాళ్ళని మార్చగలవా? ఎక్సలెంట్. నువ్వు మార్చలేవా? నువ్వు మారిపో, అంటే దూరంగా వెళ్ళిపో.